क्राइम अलर्ट, जुर्म के खिलाफ आवाज। సారీ నా షాల్. థ్యాంక్ యూ అంకుల్. బబులు, రిజల్ట్ చెక్ చే. అంకుల్ 2 నిమిషాలు చూద్దాం సోనియా ఐటీఎస్ రిజల్ట్ ని. ఐఎల్టీఎస్ కాదు, ఐఈఎల్టీఎస్. నీకు ప్రొనౌన్సియేషన్ రాదా? చాలు చాలు ఆపో, ఎక్కువ బిల్డప్ చేయకు. నీ రిజల్ట్ ఇప్పుడు చూద్దాం. అంతగా ఈ రిజల్ట్ లో ఏముంది? నువ్వెందుకు అంతలా టెన్షన్ పడుతున్నావు? అమ్మా, ఈ ఎగ్జామ్ నాకు చాలా ఇంపార్టెంట్. నాకు కెనడాలో అడ్మిషన్ కావాలంటే లేక అక్కడ జాబ్కి అప్లై చెయ్యాలంటే నేను పాస్ అయ్యే తీరాలి. చూడమ్మా, ఆ దేవుణ్ణి వేడుకో. నువ్వు బాధపడుకో, పాస్ అవుతావులే. బబులు, నువ్వు చెక్ చేయమ్మా. ఆగండి అంకుల్, 3 సెకండ్స్. ఫెయిలా? నేను ఫెయిల్ అయ్యాను. అయితే ఏంటిప్పుడు? 6 నెలల ఎగ్జామ్ ఉంది, మళ్ళీ రాయి. ఇలా చూడు పాపా, నువ్వు ఇలా ఏడకూడతావు. నువ్వు ఏడకు తల్లి, ఏ బాధ లేదు. నువ్వు మళ్ళీ ఎగ్జామ్ రాయి, నువ్వు తప్పకుండా పాస్ అవుతావు. నాన్న, కెనడాకు వెళ్ళాలి, చదువుకోవాలి. ఇది నా చిన్నప్పటి కల. కానీ నా కల ఎలా నెరవేరుతుంది? అసలు ఎందుకు నెరవేరదు? ఆ దేవుడి మీద నమ్మకం పెట్టుకో. ఇదిగో ఈ ప్రసాదం తిను. అరే, వదలండి, పాలు పొంగుతున్నాయి. అరే అరే, వదలమంటున్నానా? పాలు అక్కడ పొంగుతున్నాయి. నా వేడి అంతకన్నా పొంగుతుంది. మీరొకరు. పాలు బాగా మరిగాయి. అరగంటలో పాయసం రెడీ అవుతుంది. అరేవా, మీ సార్కి పాయసం చేయడం కూడా వస్తుందా? అరే అవునక్క, మా సార్లంతా విదేశాల్లో ఉంటారు కదా, వాళ్ల పనులన్నీ వాళ్లే చేసుకుంటారు. అది మాత్రమే కాకుండా వీళ్ళు ఆడవాళ్ళకి ఎక్కువ పని పెట్టరు. అది ఇంగ్లీష్ లేదో అంటారుకా, చీఫ్. చీఫ్ కాదు, అది షెఫ్. నాకంతా తెలుసు. ఇది తిని చూడండి. పాయసం టేస్టీగా ఉంది కదా. పాయసం చాలా రుచిగా ఉంది. ఏంటి విషయం మమత? ఏం తింటున్నారు? అదేంటంటే పక్కింట్లో ఎవరో కొత్తగా అద్దెకొచ్చారు. తను ఎన్ఆర్ఐ. అలాగా? మన మంజరి అక్కడే పనిచేస్తుంది. ఆయన పాయసం చేసి పంపించారు. ఈ కాలంలో ఎవరు కూడా ఇలాంటి సంప్రదాయాలు పాటించేవాళ్ళు లేరు కదా. నువ్వొక పని చేయి, ఈ పాత్రని ఖాళీగా ఇవ్వకో. ఇందులో ఏదో ఒకటి ఇచ్చి పంపు. సరేనండి.
ఎస్ హలో అంకుల్, యా నేను మీ నేబర్ సోనియా. యాక్చువల్లీ మన ఇంట్లో పనిచేసే పనమ్మాయి మంజరి యా మీ ఇంట్లో కూడా పనిచేస్తోంది. యా తనతో మీరు మాకు పాయసం ఇచ్చి పంపించారు. రైట్. అందుకే మా అమ్మ ఇది మీకు పంపించింది. ఓ సో నైస్ ఆఫ్ యూ, థ్యాంక్ యూ. నేను ఇది పెట్టేసి వచ్చేస్తాను. కాఫీ. ఇదంతా ఎందుకు? నేను జస్ట్ హల్వా ఇవ్వడానికి వచ్చాను. అసలు నా కాఫీ టైం ఇది. అసలు కాఫీని ఎప్పుడు మంచి కంపెనీతో తాగితే చాలా బాగుంటుంది. కూర్చోండి. యా. హ్యావ్ ఇట్. యా. అది ఈ ఊరికి చెందిన వారేనా? లేదు, మా ఊరు పెరిగాం. తర్వాత యాక్చువల్లీ కెనడాలో చాలా ఏళ్ల క్రితం సెటిల్ అయిపోయాం. కాస్త పూర్వీకుల ఆస్తుల ప్రాబ్లం ఉంది, అది సెటిల్ చేయడానికా వచ్చా. ఇంకా మీ ఫ్యామిలీ? నీకు కొడుకున్నాడా? ఐఎమ్ అలోన్. నేను ఒంటరిగా ఉన్నా. పెళ్ళైన 1 సంవత్సరానికే నా వైఫ్ క్యాన్సర్తో చనిపోయింది. అప్పటి నుంచి ఒంటరిగానే ఉన్నాను. ఎవరూ నాకు నచ్చలేదు. ఓహో, ఐఎమ్ సో సారీ. ఇట్స్ ఓకే, హ్యావ్ ఇట్. ఐఎమ్ సో సారీ, ఐఎమ్ సో సారీ. ఇట్స్ ఓకే, ఇట్స్ ఓకే. వాష్రూమ్ ఎక్కడండి? అక్కడ ఉంది, ఆ రైట్ సైడ్ లో. ఐఎమ్ రియలీ వెరీ వెరీ సారీ. ఇట్స్ ఓకే, ఇట్స్ ఓకే. అంకుల్, ఈ షవర్ ఆఫ్ అవ్వట్లేదు. ఇప్పుడు ఇంటికి నేను ఎలా వెళ్ళను? అమ్మతో ఏం చెప్పను? డోంట్ వరీ, ఐ విల్ ఫిగర్ అవుట్ సంథింగ్. నువ్వు ఈ బాత్రూమ్ వేసుకో, నీ బట్టలు విప్పి ఇచ్చేయి, నేను దాన్ని ఐరన్ చేసిస్తాను. డోంట్ వరీ, యూ విల్ బి కంఫర్టబుల్. ఓకే. సరే గాని నువ్వు ఏం చేస్తున్నావు? ఆహా, అది అంకుల్ నేను. నీరజ్, కాల్ మీ నీరజ్. ఓకే, నీరజ్. ఏం చెప్తున్నావు? గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేశాను. ఇంకా ఇప్పుడు IELTS ఎగ్జామ్స్ కి ప్రిపేర్ అవుతున్నాను. ఓకే. అది నేను ఎగ్జామ్స్ రాశాను, కానీ ఫెయిల్ అయిపోయాను. ఎందుకని? సరిగ్గా ప్రిపేర్ అవ్వలేదా? ప్రిపేర్ అయ్యాను, బట్ ఇంగ్లీష్ వల్ల ఫెయిల్ అయ్యాను. అయితే ఏదైనా కెనడా సిటిజన్ ని పెళ్లి చేసేసుకో, తర్వాత నేషనాలిటీ వచ్చేస్తుందిగా. ఐఎమ్ సారీ, జస్ట్ జోకింగ్. ఎవరైనా మంచి కోచ్గా చూసి ఇంగ్లీష్ కోచింగ్ తీసుకో, యూ విల్ బి సార్టెడ్. మీరు నాకెందుకు ఇంగ్లీష్ కోచింగ్ ఇవ్వకూడదు? ఎందుకంటే మీ ఇంగ్లీష్ చాలా బాగుంది. నీ డ్రెస్ రెడీ అయిపోయింది, గో అండ్ చేంజ్. థ్యాంక్ యూ. వెల్కమ్. సోనియా ఒక లక్ష్యంతో ఉన్న అమ్మాయి. ఆమె ఆశ విదేశాలకు వెళ్ళాలి. ఆయన ఆశని పక్కింట్లో ఉన్న నీరజ్ ఇంకా ఎక్కువగా పెంచేశాడు. నమస్కారం, నేను అమిత్ పిచోరి. ఈ రోజు క్రైమ్ అలర్ట్ ఎపిసోడ్లో నేను మీకు చూపించబోయేది అత్యాశ ఇంకా గుడ్డి లక్ష్యంతో కొనసాగుతున్న ఒక అమ్మాయి కథ. సోనియా ఏమనుకుందంటే తను నీరజ్ సహాయంతో
తాను విదేశాలకు వెళ్ళాలన్న కలలని సాకారం చేసుకోవాలని ఎంతో తాపత్రయపడింది. అందువల్ల ఆమె నీరజ్ దగ్గర సహాయం అడిగింది. కానీ నీరజ్ ఉద్దేశం ఏంటంటే సహాయం చేయాలన్న ఉద్దేశమేనా, లేదా ఈ సహాయానికి వెనకాల సోనియాకి తెలియనటువంటి భయంకరమైన కుట్ర ఉందా? రండి చూద్దాం. ఎందులోనూ అతకని ఈ జంట కథ ఎలా కొనసాగుతుందో మనం చూద్దాం. లేడీ ఇస్ మ్యారీడ్ విత్ ద డాక్టర్. నో, యంగ్ లేడీ, ఇట్స్ నాట్ మ్యారీడ్ విత్ డాక్టర్, ఇట్ మ్యారీడ్ టు ఏ డాక్టర్. ఓప్స్, సారీ. ఇట్స్ ఆల్ రైట్. ఇన్ఫాక్ట్ యూఆర్ డూయింగ్ గుడ్. జస్ట్ నీ యొక్క బుక్ యాప్ని స్ట్రాంగ్ చేయి. క్లైమేట్ చాలా బాగుంది కదా. యా, ఇట్ ఈస్. మీరు ఎప్పుడు జిమ్కి వెళ్తారా? యా, ఇన్ఫాక్ట్ ఇండియాలో ఫిట్నెస్కి కల్చరే లేదు. బ్యాక్ హోమ్ ఇన్ కెనడా వి ఆల్ ఆర్ వెరీ కాన్షియస్ అబౌట్ బాడీ. అదేంటంటే ఐ మస్ట్ సే, ఇండియాలో నువ్వు నాకు ఫస్ట్ ఫ్రెండ్. 1 second, there is a surprise for you. Very small gift. థ్యాంక్ యూ. Not now. ఇది ఒంటరిగా ఓపెన్ చేయాలి. ఇంకా నా దగ్గర కూడా మీకు ఒక సర్ప్రైజ్ ఉంది. అదేంటి? మా మామ్ ఈరోజు రాత్రి మిమ్మల్ని డిన్నర్కి ఇన్వైట్ చేశారు. ఇంకా మీరు వచ్చి తీరాలి, కహానీలు చెప్పకూడదు. మీరు పిలిచాక నేను రాకుండా ఉంటానా? అక్క, ఇప్పుడు నేను వెళ్ళాలి. అరే ఉండు, మీ సార్ ఈరోజు ఇక్కడ భోజనానికి వస్తున్నారు. కాసేపు ఉండు, చాలా పనుంది. పని పూర్తి చేసి వెళ్ళు. అక్క, నీతో ముందే చెప్పాను నాకు ముఖ్యమైన పనుందని. ఇలా చూడండి, నేను వంటలన్నీ చేసేశాను. వెళ్ళనివ్వండి అక్క. సరే, వెళ్ళు. అరే, నువ్వు వచ్చేసావా? నువ్వు వెళ్ళి త్వరగా పెరుగు తీసుకురా. నేను పెరుగు వడి చేశాను, పెరుగు తక్కువగా ఉంది. సరే మమ్మీ, 10 నిమిషాల్లో కొనుక్కొస్తా. అరే బబ్లు, నువ్వా? అమ్మయ్య, వచ్చేసావు. పనుంది. ఏమైంది? ఈ రోజు నైట్ నీరజ్ సార్ డిన్నర్కి వస్తున్నారు. అమ్మ ఆయన కోసం పెరుగు వడ చేసింది, కానీ ఇప్పుడు పెరుగు తక్కువగా ఉంది. కొనుక్కొద్దాం. ధీరజ్ సార్ని కొంచెం ఎక్కువగా అభిమానిస్తున్నట్టున్నా. అరే, ఇందులో నీ ప్రాబ్లం ఏంటి? రా రా, వెళ్ళి ఏది కొనుక్కొద్దాం. మాట్లాడినా తిక్క సమాధానాలు చెప్పు. సార్, కానీ ఏ విషయం మీ తల్ల అలా తిరుగుతుంది? మీరు నాకు ఏమీ చెప్పట్లేదు. పక్కింటి వాళ్ళ విషయాల గురించి నా దగ్గర అన్నీ తెలుసుకున్నారు కదా. నాన్న ఏం చేస్తారు, అమ్మ ఏం చేస్తారు, ఆ అమ్మాయి కెనడా ఎందుకు వెళ్తుందని అడిగారు. నాకు ఏమీ అర్థం కావడం లేదు. ఇంకా అక్కడ మమతా మేడం మీరు వస్తున్నారని అద్భుతంగా ఏర్పాట్లు చేస్తుంది. మీరేమీ చెప్పట్లేదు. ఏదో ఒకటి చెప్పొచ్చుగా. డబ్బు తీసుకొని పని చేసేవాళ్ళు ప్రశ్నలు అడగకూడదు. వెల్కమ్. థ్యాంక్ యూ. దిస్ ఇస్ మై ఫ్రెండ్ బబ్లు. హాయ్. ఇంకా ఈయన నా ఫాదర్. హలో. అనిల్ శర్మ. నీరజ్ సత్యదేవ్. వెరీ నైస్ మీటింగ్. సేమ్ టు యూ. నమస్కారం అండి. నమస్తే. ఇలా చూడండి, మీ వయసే ఎంత ఫిట్గా ఉన్నారో. అన్నయ్య, ఈయనకి ఏదైనా టిప్స్ ఇవ్వండి. ఈయన కూడా మీకులా ఫిట్గా ఉండాలి. సరే, ఈ రోజు మన ఇంట్లో వంటలన్నీ రెడీ అయ్యాయి. అందుకని ఈ రోజు మా ఇంట్లో మీరు భోజనం చేయాలి. ప్లెజర్ ఇస్ మైన్ సార్. అయితే ఎందుకు వెయిట్ చేయడం, రండి. పదండి. రండి. ఇది చాలా పెద్ద జోక్. సరే నీరజ్, ఒక విషయం చెప్పండి. మా అమ్మాయి ఎలా చదువుతుంది? పాస్ అవుతుంది కదా? షీఈస్ క్వైట్ అన్ ఇంటెలిజెంట్ గర్ల్. IELT ఎగ్జామ్స్ ఐ థింక్ సోనియా ఈజీగా క్లియర్ చేసేస్తుంది.
అరే మీరు ఏమి వేసుకోవట్లేదు, నేను వేయమంటారా? నో నో ఐఎమ్ అయితే ఫైన్. సార్ మీ దగ్గర కెనడా నేషనాలిటీ ఉంటుంది కదా, ఆ ఊరు గురించి చాలా విన్నాను. నీకు అలా ఏం తెలుసు? అంటే కెనడా క్యాపిటల్ సిటీ గురించి పేరేమైనా తెలుసా? చెప్పు. ఐ మీన్ టొరంటో అనుకుంటా. ఇట్స్ నాట్ టొరాంటో, ఇట్స్ టొరానో. టీ సైలెంట్. ఇది నీకు కష్టంగా ఉంటుంది, కానీ యు కెన్ ట్రై మబలు. నువ్వు గిఫ్ట్ చూసావా? లేదు, యాక్చువల్లీ ఈరోజు నాకు టైమే లేదు. ఎప్పుడు వెళ్ళి చూస్తాను. చూసాక చెప్పు ఎలా ఉందని. ఓకే, గుడ్ నైట్. గుడ్ నైట్. బాయ్. బాయ్. ఓయ్ హలో, ఏంటి? నువ్వేం చేసావురా? నేనేం చేశాను? ఊరికే డ్రామా చేయకు. ఏం డ్రామా? ఏం చేశాను? అరే అమ్మ నాన్న పక్కనే కూర్చున్నారు, నువ్వు ఎలా ఇలా చేయొచ్చు బబ్లు? ఏంటదో వివరంగా చెప్పు. టేబుల్ కింద కాళ్ళతో టచ్ చేస్తున్నావు. హలో, నేను కాలేమి టచ్ చేయలేదు. అంటే ఒక సెకండ్. ఇలా ఎవరో టచ్ చేశారంటున్నావా? నేనైతే అలా చేయలేదంటున్నా. నాన్న అలా చేయడు. ఇంక మిగిలింది ఎవరు? ఆ కెనడా ముసలోడా? చెప్తున్నాను, వాడు మంచోడు కాదు. నోరుమై, ఊరికే వాగకు. చూడు, బాగా తిన్నావు కదా, చూడు లేట్ కూడా అయిపోయింది. ఇప్పుడు బయలుదేరు, వెళ్ళు వెళ్ళు. హలో. హలో. గిఫ్ట్ని చూసావా? చాలా బ్యూటిఫుల్ గా ఉంది. థ్యాంక్ యూ. నీకు నచ్చింది కదా. తర్వాత నీతో ఒక ఇంపార్టెంట్ అయిన విషయం మాట్లాడాలి. నువ్వు లంచ్లో నన్ను మీట్ అవ్వగలవా? యా. ఒక రిక్వెస్ట్ ఉంది. సోనియా, నేను నీకు డ్రెస్ కొనిచ్చాను కదా, అది నువ్వు వేసుకొని రావాలి. ఏమంటున్నారు? అవును, నువ్వు ఎవరితోనైనా డేట్లో వెళ్ళావా? లేదు. అప్పుడు లంచ్కి డేట్ అనే కన్సిడర్ చేసుకో. ఓకే. అరే అమ్మ నాన్న పక్కనే కూర్చున్నారు, నువ్వు అసలు ఏం చేసావు బబ్లు? ఏం చేశానో సరిగా చెప్పు. టేబుల్ కింద కాళ్ళతో ముట్టుకున్నావు కదా. ఆ ముసలోడు చుట్టానికి అలా కనిపించడం లేదే. ఏదో జరుగుతుంది. నువ్వు నెక్లెస్ వేసుకోలేదా? లేదు, అమ్మ చూసిందంటే ఎవరిదని అడుగుతుంది, అందుకే వేసుకోలేదు. ఏది ఇవ్వు, నేను నీకు వేస్తాను. యా. I hope you don't mind. Sure.
లుకింగ్ బ్యూటిఫుల్ బట్ నాట్ మోర్ దెన్ యూ. థ్యాంక్ యూ. నువ్వెప్పుడైనా వైన్ తాగావా? యాక్చువల్లీ కాలేజ్లో ఎవరికీ తెలియకుండా తాగుతాను. వైన్ తెలియకుండా కాదు, ఓపెన్ గా తాగడం చాలా స్వారస్యంగా ఉంటుంది. లెట్స్ హ్యావ్ ఫన్. యా. యా. థ్యాంక్ యూ. డియర్ సోనియా, ఐ లవ్ యూ. నాకు తెలుసు మన మధ్య ఉన్న వయసు వ్యత్యాసం మనిద్దరినీ లవ్ చేసుకోనివ్వదు. నిజం ఏంటంటే నేను నిన్ను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను, కానీ అది కుదరదు. ఎందుకంటే నువ్వు వయసులో నాకన్నా బాగా చిన్నదానివి. ఇక సొసైటీ మనం కలవడానికి వదలదు. నేను పెద్ద తప్పే చేసేశాను. ఐఎమ్ సో సారీ. ఐఎమ్ సారీ సోనియా. ఐ లవ్ యూ టూ. మిమ్మల్ని ఇష్టపడుతున్నాను. ఇంకా అది తప్ప నాకు ఇంకేమీ తెలీదు. ప్రామిస్ మీ. అంటే మీరు ఒంటరిగా కెనడాకి వెళ్ళకూడదు. మీతో పాటు తీసుకువెళ్ళండి. నేను మీకోసం అందరితో గొడవ పడడానికి సిద్ధంగా ఉన్నాను. ఐ ప్రామిస్ యూ సోనియా. ఐ ప్రామిస్ యూ. యూ లవ్ మీ? ఆంటీ, సోనియా ఎక్కడ? తన రూమ్ లో ఉంటుంది. ఏం చేస్తున్నావు? వెళ్ళు. సోనియా, నువ్వేంటిక్కడ? మాట్లాడదామని వచ్చాను. చెప్పు. ఏం చేస్తున్నావు? నేను లవ్ చేస్తున్నా. ఏంటి తమాషా బబ్లు? అరే సీరియస్ గా చెప్తున్నా, నిజంగానే లవ్ చేస్తున్నాను. పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నా. ఇదంతా తమాషా నా బబ్లు? నిన్ను పెళ్లి చేసుకోవాలా? నీకేమన్నా పిచ్చా? నాలో ఏం తక్కువ? తెలీదా? అరే నీ దగ్గర ఏముంది? నేను కెనడాలో ఉండాలి, ఇక్కడ కాదు. అది సరే, ఇదే విషయమా? ఇదా ముసలాడు కదా నీకిచ్చాడు? అవును, ఇచ్చారు.
ఆ ముసలోడికి నీ మధ్య ఏదో ఉంది కదా. సోనియా నీ స్వార్థం కోసం ఇలా దిగజారుతావు అనుకోలేదు. మైండ్ యువర్ బిజినెస్. ఏం చెయ్యాలో చేసుకో. ఇక్కడి నుంచి బయలుదేరు. చెప్పు బాబులు. హలో అంకుల్, నీ కూతురు సోనియా ఉంది కదా, తనేం చేస్తుందో తెలుసా? ఏం చేస్తుందో బాబు? ఆ ముసలాడితో తను మీరు ఒకసారి మాట్లాడండి అంకుల్. ఎక్కడికి వెళ్తున్నావు? ఏమైంది నాన్న? నేను చెప్పేది జాగ్రత్తగా విను. రేపు నిన్ను చూసుకోవడానికి పిల్లగాడు వస్తున్నాడు. నా ఫ్రెండ్ కొడుకు బ్యాంక్ మేనేజర్గా పనిచేస్తున్నాడు. నాన్న, నాకు ఇప్పుడు పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదు. అయితే ఎవరిని పెళ్లి చేసుకుంటావు నువ్వు? అలా అడుగు. నా ఇష్ట ప్రకారమే నేను నా పెళ్లి చేసుకుంటాను. అయితే చెప్పు, నువ్వు ఎవరిని పెళ్లి చేసుకుంటావో? నీరజ్. ఎవరు నీరజ్? నీరజ్ సచ్దేవ్. నీరజ్ సచ్దేవ్ అంటే ఎవరు? మన ఇంటికి భోజనానికి వచ్చారే. నీరజ్ అంకుల్ అని చెప్పు, అర్థమైందా? నీరజ్ అంకుల్. మళ్ళీ ఇంకొకసారి ఇలా మాట్లాడితే నీ నాలుక కోసేస్తాను. పద, నాన్న, లోపలికెళ్ళు. మీరు అసలు ఏం చేస్తున్నారు? లోపలికెళ్ళు. ఇక్కడే ఉండు. నాన్న, నన్ను వదలండి. నాన్న ప్లీజ్. నాన్న. ఓ నీరజ్ మన పక్కింటి వాడు. వాడి వయసుకి నా వయసుకి తేడా ఏముంది? నీ కూతురు అలా ఎలా ఆలోచిస్తోంది? ఈ పెళ్ళైతే జరగదు. రేపే పెళ్లి కొడుకు వాళ్ళని నిశ్చితార్థానికి రమ్మని చెప్పండి. హలో నీరజ్. నాన్నగారు నన్ను కొట్టి రూమ్ లో లాక్ చేశారు. నీరజ్ ప్లీజ్ ఏదో ఒకటి చేయండి. నన్ను బయటికి తీసుకురండి. నువ్వు భయపడకు. ఐ ప్రామిస్, నీ పెళ్లి నాతోనే జరుగుద్ది. ఓకే నీరజ్. ఇది విషం బాటిల్. ఇప్పుడు మేము చెప్పేది బాగా విను. బయట పిల్లగాడు వాళ్ళు వెయిట్ చేస్తున్నారు. నువ్వు కొంచెం తప్పు చేసినా, ఈ పెళ్లి వద్దన్నా కూడా ఈ విషయం నీకిస్తాను, అలాగే మీ అమ్మకి ఇస్తాను. ఆ తర్వాత నేను కూడా తాగుతాను. కథ అంతా ముగిసిపోతుంది. చెప్పేది విని డ్రెస్ మార్చుకొని బయటికి రా. ఈరోజు నీకు నిశ్చితార్థం. తనకివ్వు. ఇదిగో బీనాని సబితాని పంపిస్తాను. త్వరగా రెడీ అయ్యి వచ్చేసాయి. అన్నయ్య, ఎక్కడ వదిన కనిపించట్లేదు? అదిగో వచ్చేసారు కదా. వచ్చేసారా? ఎలా ఉన్నారు? చాలా బాగున్నాము. ఇంకా మీరు చెప్పండి. మేము చాలా బాగున్నాం. అరే, మీ అమ్మాయిని రమ్మని చెప్పండి. ముహూర్తం దగ్గరికి వచ్చేసింది. మా మంజరి ఇదిగో వచ్చేసింది. ఇదిగో అమ్మాయి కూడా వచ్చేసింది. ఏంట్రా? ఎంత అందంగా ఉన్నావు. ఎవరి కళ్ళు పడకూడదు. రామ్మా. ఇంకా ఇక్కడ కూర్చో. ఇంకా నాన్న, ఏ పని కోసం వచ్చామో అది త్వరగా చేసేయాలి. తీసుకో నాన్నా. నేనెళ్ళి చూస్తాను, మీరు కూర్చోండి. నమస్తే సార్. నమస్తే. ఏంటి సునీల్ చెప్పండి. సార్ ఇంట్లో ఉన్నారా? ఉన్నారు. ఏంటి అతనికే విషయం? ఈ పార్సల్ వచ్చింది. తన పర్సులా? ఎక్కడి నుంచి వచ్చింది? అది అతనికే తెలుసు. సునీల్ సార్, మీకెవరో ఈ పార్సిల్ పంపించారు. ఎక్కడి నుంచి వచ్చిందని అడిగితే మీకే తెలుసు అంటున్నారు. ఈ అడ్రస్ కి ఎవరు పార్సిల్ పంపించారు?
ఇది ఇక్కడ పెట్టేస్తానండి. ఇది ఏంటి? ఏముంది ఇందులో? ఏమైంది? ఏమైందండి? మీరే చూడండి. నానా, ఈ సంబంధం మాట్లాడడానికి ముందు ఒకసారి చెక్ చేసుకోవాలి కదా. కానీ మనం ఇక్కడ దేనికోసం నుంచున్నాం? లేదు చెల్లెమ్మా, ఇలా చూడు సునీల్. అరే, మనం ఒకసారి కూర్చొని మాట్లాడుకుందాం. చాలు సార్, అబద్ధమో నిజమో దూరం నుంచే కనబడతాయి. చూడండి మీ యొక్క కూతురు ముఖాన్ని, అన్ని నిజాలు తెలిసిపోతాయి. లేదు సునీల్, ఇది ఏంటంటే ఈ అమ్మాయి ఇలాంటిదని మేము అసలు ఊహించనే లేదు. ఇకపై మేమేంటి, ఏ కుటుంబానికి చెందినవాడు ఈ అమ్మాయిని పెళ్లి చేసుకోడు. మొదలా వెళ్దాం. చూడండి, అరే నేను చెప్పేది వినండి. ఇంకా వింటారు. మాట్లాడతారేంటండి? నమస్తే. వస్తాం. ప్లీజ్ సునీల్. నాన్న, అమ్మా, మీరిక మీదట ఆ విషయం తాగద్దు. అది కూడా అవమానానికి భయపడి అదే అవమానపడిపోయారుగా. అయితే ఈ ఇంటికి ఇంక మీదట ఏ అబ్బాయి నన్ను చూడ్డానికి రాడు. ఇక మన దగ్గర అసలు ఆ దారే లేదు. ఒకే ఒక దారి తప్ప, మీరే నీరజ్తో నాకు పెళ్లి చేయడం తప్ప. సరేనా? ఎంత పొగురుతనకి కొంచెమైనా సిగ్గనేది ఉందా? సిగ్గు లేకుండా మాట్లాడుతుంది. కూతురే తండ్రికి గర్వకారణమని అంటారు. కాస్త ఆలోచించండి. అటువంటి గర్వకారణం తన స్వార్థం కోసం తన తండ్రి గౌరవాన్నే నాశనం చేయాలని నిర్ణయించుకుంటే తండ్రి మానసిక స్థితి ఎలా ఉంటుంది? ఒక అమ్మాయి కుటుంబానికి గౌరవం అంటారు, కానీ సోనియా నీరజ్ని పెళ్లి చేసుకోవడం కోసం ఆ ఇంటి గౌరవాన్నే తాకట్టు పెట్టేసింది. తను తన కుటుంబం గురించి ఆలోచించలేదు, వాళ్ళ అమ్మా నాన్న గురించి ఆలోచించలేదు. కెనడాకి షిఫ్ట్ అవ్వాలన్న కల సోనియాని ఈ స్థాయికి దిగజార్చింది. తను సరి ఏది తప్పు ఏది అనేది అర్థం చేసుకోలేకపోయింది. తను ఇది ఆలోచించలేకపోయింది, నీరజ్తో తనకి రాబోయే భవిష్యత్తు ఎలా ఉంటుంది అని. కానీ ప్రశ్న ఏంటంటే, ఏ ముసలివాడి కోసం తను ఇదంతా చేస్తూ ఉందో వాడు దానికి అర్హుడా? లేదు, నీరజ్ అర్హుడు కాడు. ఎందుకంటే అతను సోనియాని ఒక పాచికగా మాత్రమే వాడుకుంటూ ఉన్నాడు. ఇంతకీ వాడు ఆడే ఆట ఏంటి? ఇటువంటి కుట్ర వెనకాల వాడు వేసే పథకం ఏంటి? రండి చూద్దాం. మావగారు అత్తగారు సంతోషంగా లేనట్టుకున్నారు. సరే, ఇప్పుడు ఒక వార్త చెబుదాం. నా కొత్త అత్తగారు, కొత్త మావగారు ఇద్దరి ముఖాలు సంతోషంతో వికసించాలి. ఇప్పుడు మమ్మల్ని పంపాల్సిన అవసరం ఏమీ లేదు. అటువంటి సాంప్రదాయాలు ఏమీ అక్కర్లేదు. కొద్ది రోజుల తర్వాత మేము కెనడా వెళ్ళిపోతాం. అందువల్ల నేను ఒక నిర్ణయం తీసుకున్నాను. పక్కనే అద్దెకి తీసుకున్నానే ఇల్లు, అది ఖాళీ చేసేశాను. వీసా వచ్చేంత వరకు నేను ఇక్కడే ఉంటాను. మీరు మీ అల్లుడిని చూసుకునే అవకాశం కూడా మీకు దక్కుతుంది.
ఇలా చూడండి, మ్మ్, నేను కోరుకున్నదే జరిగిపోయింది. మ్మ్. కానీ ఒక విషయం చెప్పండి, మీరు ఆ ఫోటో ఎప్పుడు ఎలా తీశారు? నాకు అస్సలు తెలీదు. నువ్వు చాలా అందంగా ఫోటోలు తీసావే. దీనికి తగినంత డబ్బిస్తా. ఇంకో విషయం, ఎలాగైనా సరే ఈ ఫొటోస్ని సునీల్ వాళ్ళ నాన్నకి పంపించు. ఎందుకు ఆ ఫొటోస్ గురించే ఆలోచిస్తున్నావు? ఆ ఫొటోస్ని నీకు తెలియకుండా తీసా. ఏదో ఒక రోజు ఆ స్పెషల్ మూమెంట్స్ ఫొటోస్ చూపించి నిన్ను సర్ప్రైజ్ చేద్దామనే. కానీ నాకేం తెలుసు, ఈ ఫోటోగ్రాఫ్స్ వల్ల శాశ్వతంగా నువ్వు నాకు సొంతం అవుతావని. సరే, మనం కెనడాకి ఎప్పుడు వెళ్తున్నాం? డార్లింగ్, ఈరోజు ఫస్ట్ నైట్ చేసుకుందాం. ఆ తర్వాత రేపు ఎల్లుండి అలా రోజు కెనడా గురించి ఆలోచిద్దాం. ఆ, కొంచెం పాలు దొరుకుతాయా అత్తగారు? ఆ, తప్పకుండా అన్నయ్య, మీరు బయటికి వెళ్ళి కూర్చొని నేను తీసుకొస్తాను. అన్నయ్యని కాదు, అల్లుణ్ణి. ఉమ్, అల్లుడు గారు. కాస్త వేడిగా ఉంటే బాగుంటుంది. ఇకపై ఈ ఇంట్లోనే ఉండాలి. ఈ ఇంట్లో ఉన్న వాళ్ళని వాచ్ చేస్తూ ఉండాలి. ఎప్పుడూ హెచ్చరికగా ఉండాలి. మీరసలు ఏం చేస్తున్నారు? ఎందుకు నాన్నగారితో 2 నెలలు అవుతుంది అన్నారు? మీరన్నారు కొద్ది రోజులే, తర్వాత కెనడాకి వెళ్ళిపోదాం అన్నారు. ఇప్పుడెలా 2 నెలలు అయిపోయింది? డార్లింగ్, నువ్వు అనవసరంగా టెన్షన్ అవుతున్నావు. అరే, ఇది మన ఇల్లు. ఈ ఇంట్లో ఏకైక కూతురువి నువ్వు. నేను ఈ ఇంటి అల్లుణ్ణి. 2-3 నెలలు ఈ ఇంట్లో ఉండి ఆ తర్వాత కెనడాకి వెళ్తే తప్పే ఉంది అంటున్నా. ఆ? ఈ ఇంట్లో మనకి హక్కు ఉంది. మీరేం మాట్లాడుతున్నారు? హఠాత్తుగా 2-3 నెలలు ఎలాగయింది? మీకే బాగా తెలుసు కెనడాకి వెళ్ళాలనేది నా కల అని. నన్ను కెనడాకి తీసుకువెళ్ళడం మీకు ఇష్టం లేదనుకుంటాను. నస 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 పెడుతున్నావు. 2-3 నెలల తర్వాత కెనడా తీసుకెళ్తా. అంతవరకు నోరు మూసుకొనుండు. నోరు మూసుకొనుండు. కెనడా వెళ్ళాలంట. అన్నయ్య, ఆ అల్లుడు గారు, మీరు నన్ను పిలుచుంటే నేనే వచ్చేదానిగా. మీరెందుకు నన్ను చూడడానికి రావాలి? నేనే వచ్చి మిమ్మల్ని చూస్తాను. నేను మీ అల్లుండండి. ఇలా రండి, కూర్చోండి. అత్తగారు, మీ దగ్గర ఒక రిక్వెస్ట్ అండి. ఈ సోనియా అనవసరంగా పట్టుదలతో ఏదేదో మాట్లాడుతోంది. ఈ వీసా పని 1-2 రోజుల్లో అయ్యేది కాదు. ఇక ఇది అయ్యేంత వరకు నేను విదేశాలకు వెళ్ళలేను. నాకన్నా 2-3 ఏళ్లే చిన్నవారై ఉంటారు. మీకు బాగా అర్థమవుద్ది అనుకుంటా. నా ఫీలింగ్స్ అన్నీ మీకు అర్థమవుతుంది కదా? ఏం ప్రాబ్లం లేదు అల్లుడు గారు, ఇది మీ ఇల్లే. ఎన్ని రోజులు కావలిస్తే అన్ని రోజులు ఇక్కడే ఉండండి. మీరిక్కడుంటే నాకు సంతోషంగా ఉంటుంది. నేను సోనియాకు అర్థమయ్యేలా చెప్తాను. మీరు ఎంత తెలివిగలవారండి. భలే సంతోషంగా ఉంటుంది. అందులో మీతో ఉంటే, అందులోనూ ఒకే ఇంట్లోనూ. ఏమైంది?
నువ్వు ఇష్టపడింది జరిగింది కదా. అమ్మా నేనేం కోరుకున్నానో అది జరగలేదు. నీరజ్ కెనడా గురించి మాట్లాడట్లేదు. నిన్నటి వరకు 2-3 రోజులు అన్నారు. ఇప్పుడు అది హఠాత్తుగా నెలలైపోయాయి. ఈయన మైండ్లో ఏముందో అర్థం కావట్లేదు. నీరజ్ కెనడా వెళ్లరు. మీరిద్దరూ ఇక్కడే ఉండిపోతున్నారు అంతే. మీరు ఏం మాట్లాడుతున్నారు? నేనేం చెప్తున్నానో అదే జరుగుతుంది. మావయ్య, మీరు మీ కోపాన్ని వదిలేయండి. మీరు సంతోషంగా ఉంటే సోనియా కూడా సంతోషంగా ఉంటుంది. మీకు తను ఏకైక కూతురు. అవునా అత్తగారు? మీరు బాధపడద్దు, అంతా సరవుతుంది. మీరు మా అల్లుడు. నేను దీని గురించి ఏమీ మాట్లాడాలనుకోవడం లేదు. అలాగే తర్వాత మాట్లాడుకుందాం మామగారు. ఇక ఒకే ఒక పనే మిగులుంది. ఆ తర్వాత నాకెందుకు ఈ వీడియో? అమ్మా, నువ్వు చాలా పెద్ద తప్పు చేశావు. వాడు మంచోడు కాదు. నీతో ప్రవర్తిస్తున్నట్టుగా నాతోటి అలాగే నడుచుకుంటున్నాడు. ఏమంటున్నారు? ఇదంతా ఏంటమ్మా? వాడు బయటికి వెళ్ళాడు. వాడి దగ్గర నుంచి మనకు విడుదల దొరకాలి. వీడి గురించి నీకేదైనా తెలుసా? వీడి ఫ్రెండ్స్ ఇంకా కుటుంబం గురించి, వాడు ఏం చేస్తున్నాడు, ఎవరితో ఉంటున్నాడు అనే విషయం గురించి? లేదు, కానీ ఐడి ప్రూఫ్, పాస్పోర్ట్ దాని గురించి తెలుసుకోవచ్చు. చెక్ చేస్తాను. నువ్వు చూడు. అమ్మా, ఈ ఐడిలో గాజియాబాద్ అడ్రస్ ఉంది. నాకు మొదట్లోనే వీడి మీద అనుమానం వచ్చింది. వీడు మనందరినీ మోసం చేశాడు. ఒక్క నిమిషం కూర్చోండి. హలో బబ్లు, నాకు నీ సాయం కావాలి. ఏమైంది? వచ్చేసారా? వచ్చేసాను. మనం కెనడాకి ఎప్పుడు వెళ్తున్నావో మీరు చెప్పలేదు. ఒక డేట్ చెప్పొచ్చు కదా. కెనడా కాదు, నిన్ను నేను ఇంకొక ప్రదేశానికి పంపాలనుకుంటున్నా. అంటే సోనియా, నువ్వు నన్ను ఇష్టపడుతున్నావు కదా? హా, ఎక్కువగా. కానీ కష్టంగా ఉంది. నేను నిన్ను ఇష్టపడట్లేదు. కాసేపు ముందు అంతా నాకు తెలిసిపోయింది. అంటే నా గురించి నీకు అంతా తెలిసిపోయిందని. సోనియా, యాక్చువల్లీ నేను కెనడాకి వెళ్ళలేదు. నేను కెనడా వాడిని కాదు. అంటే నేను ఎవరంటే నాకు తల నుండి కాలి వరకు మొత్తం అబద్ధాలే. తర్వాత నిన్ను కాస్త ఎంజాయ్ చేసి వదిలేద్దామని అనుకున్నా. కానీ మీ నాన్న ప్రాపర్టీ గురించి తెలిసిన తర్వాత మీ నాన్న ప్రాపర్టీని నొక్కడానికి ప్లాన్ చేశా. తర్వాత నేను దద్దమ్మల్ని చేసిన అమ్మాయిల్లో నువ్వే మొదటి అమ్మాయి కాదు. చాలా మందిని దద్దమ్మల్ని చేశానులే. అదేంటంటే సోనియా, నా బాధ ఒకటే. నా గురించి నీకు మొత్తం తెలిసిపోయింది. సో నేను నీకు టికెట్ కొని తీరాలి కదా. ఇలా చూడు, నువ్వు కెనడాకి వెళ్ళాలి కదా. నీ ఆశను నేను నెరవేరుస్తాను.
ఎలాగంటావా? నువ్వు చచ్చిపోయావనుకో, ఆ తర్వాత నీకు పాస్పోర్ట్ అక్కర్లేదు, వీసా అక్కర్లేదు, ఇక డైరెక్ట్ గా నువ్వు కెనడాకి వెళ్ళిపోవచ్చు. కెనడాకి వెళ్ళాలా? సోనియా! ఏమైంది? నా కూతురికి ఏమైంది? చంపేస్తా. చంపేశావు కదరా? ఏయ్, నోరు నా మూయ్. కూతుర్ని చంపేశావు. నా కూతురు అరిశారో చంపేస్తాను. ఎందుకు అలా చేశావు? చంపేస్తాను. దాన్ని చంపినట్టుగా మిమ్మల్ని కూడా చంపేస్తాను. సోనియా! కానిస్టేబుల్ చెక్ చేయండి. సోనియా! ఏమిట చనిపోయింది సార్? అంబులెన్స్ పిలవండి, బాడీని పోస్ట్ మార్టానికి పంపండి. వదరా. ఏయ్, వదలండి. వదలమంటున్నానా? సోనియా! స్వార్థం, లక్ష్యము, ఇటువంటి మాటలతో ఎంతో నమ్మకాన్ని ఒకళ్ళు పెట్టుకొని ఉంటారు. లక్ష్యంతో ఉండడం, లక్ష్యాన్ని పొందడానికి ప్రయత్నించడం ఇదేమీ తప్పు కాదు. కానీ మన లక్ష్యాలని నెరవేర్చుకొనడానికి శ్రమించడం మానేసి తప్పుడు పనులు చేయడం, తప్పుడు మార్గాల్లో వెళ్ళడం ఇది తప్పు. గుర్తుపెట్టుకోండి, మీరు వేసే తప్పుడు అడుగు మిమ్మల్ని బాధ పెట్టచ్చు. అంటే సోనియాకి ఏర్పరిచినట్టు. సోనియా విదేశపు కళ తనని శాశ్వతంగా తన కుటుంబానికి దూరం చేసింది. తను బుద్ధి లేకుండా తీసుకున్న ఆ నిర్ణయం దానివల్ల తనకి మాత్రమే కాదు, సమాజంలో వాళ్ళ కుటుంబాన్ని చాలా హేళనగా మాట్లాడారు. అది మాత్రమే కాకుండా పాపం సోనియా తన ప్రాణాలను కూడా పోగొట్టుకుంది. గుర్తుపెట్టుకోండి వ్యూవర్స్, లక్ష్యాన్ని ఛేదించడంలో ఏ తప్పు లేదు. కానీ మీ లక్ష్యాలని నెరవేర్చుకోవడం కోసం సరైన మార్గాన్ని ఎంచుకోవడం చాలా ముఖ్యం. ఇక్కడితో నేను అమిత్ పచోరి క్రైమ్ అలర్ట్లోని ఎపిసోడ్ నుండి మీ దగ్గర సెలవు తీసుకుంటున్నా. మళ్ళీ కలుద్దాం ఒక నిజమైన కథతో. అంతవరకు గుర్తుపెట్టుకోండి, క్రైమ్ నుంచి తప్పించుకోవాలా? అయితే అలర్ట్గా ఉండండి. క్రైమ్ అలర్ట్, నేరాలకు వ్యతిరేకమైన ధ్వని.